మనం అనుకున్నదే నిజమనిపిస్తోంది. అమలది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని, దీని వెనుక ఏదో తంతు జరిగినట్లుగా కనిపిస్తోంది. పోలీసుల తీరు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న పోలీసులు ఎన్టీవీ కథనంతో కదిలారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అమల విషయంలో ఏం జరుగుతోంది? ఒకసారి విశాఖ వెళ్ళొద్దాం. కాలేజీకి వెళ్లిన అమల అరకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అనంతగిరిలో జరిగింది రోడ్డు ప్రమాదమా, హత్య? ఎన్టీవీ ఎఫెక్ట్తో కదిలిన పోలీసు యంత్రాంగం. పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తి ఎవరు? విశాఖలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న అమల మరణం మిస్టరీ వీడింది. ఎంతో చలాకీగా తిరిగే అమ్మాయి, పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన ఏకైక సంతానం. తాము తిన్నా తినకపోయినా ఎంతో అల్లారుముద్దుగా కూతుర్ని పెంచుకున్నారు పేద తల్లిదండ్రులు. కష్టపడి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదివించుకున్నారు. పెళ్లి కూడా చేద్దామనుకునే లోపే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. అమల మరణం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఆమె స్నేహితులు చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేవు. అసలేం జరిగిందంటే, అమలకు రూప అనే స్నేహితురాలు ఉంది. వీరికి మహేష్, విఘ్నేశ్లతో ఇంటర్ నుంచి స్నేహం ఉంది. అమలకు వచ్చే నెల 23న నిశ్చితార్థం ఖాయమైంది. పెళ్లైతే అత్తగారింటికి వెళ్లిపోతుందనే ఉద్దేశంతో చివరిసారిగా అందరం కలిసి అరకు వెళదామనుకున్నారు. ఈ విషయం కాబోయే భర్తకు కూడా చెప్పింది. ఇంట్లో మాత్రం కాలేజీకి వెళుతున్నట్లు చెప్పింది. ఈ నెల 19న నలుగురు అరకు బయలుదేరారు. అయితే అమల ఎక్కిన బైక్కు యాక్సిడెంట్ అయ్యింది. ఆమె తలకు బలమైన గాయమైంది. మిగిలిన స్నేహితులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న అమలను హుటాహుటిన విశాఖలోని కేజీహెచ్కు తరలించారు. ప్రమాదం విషయాన్ని రూప అమల తల్లిదండ్రులకు చెప్పింది. అయితే కోమాలోకి వెళ్లిపోయిన అమల ఈ నెల 21న చనిపోయింది. అమల మరణంపై ఎన్టీవీ కథనాలతో పోలీసుల్లో చలనం వచ్చింది. అమలను బైక్ పై తీసుకెళ్లిన కుర్రాడిని అరెస్ట్ చేశారు. ఈశ్వరం విలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఏదైతే ఇప్పుడు యాక్సిడెంట్ అయిందో ఏపీ 31 CK 1205 బండి ఈ విఘ్నేష్ అనే కుర్రోడు డ్రైవ్ చేస్తున్నాడు. ఆ వెనక్కి చనిపోయిన అమ్మాయి అమలకు ఉంచింది. ఈ బీస్పురం విలేజ్ దగ్గరకు వచ్చేసరికి ఈ విఘ్నేష్ కర్వ్స్ ఎక్కువగా ఉండడం వల్ల, అప్పటికే స్పీడ్గా తోలడం వల్ల ఆ కర్వ్స్ దగ్గర దాన్ని కంట్రోల్ చేయలేక పడేశాడు. దాని మీద మనం కేసు కట్టాం. కేసు కట్టిన తర్వాత మనం స్క్రీన్కి వెళ్ళాం. సీన్లో బండిని సీజ్ చేసాం. తర్వాత అక్యూజ్ని కూడా మనం కస్టడీలో తీసుకున్నాం. ఇన్నాళ్లు పోలీసులు అతన్ని ఎందుకు పట్టుకోలేదు? రోడ్డు ప్రమాదంపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? అమల మరణాన్ని తేలిగ్గా తీసుకున్నారా? రోడ్డు ప్రమాదం వల్లే అమల చనిపోయిందన్నది స్నేహితుల వెర్షన్. వారు చెప్పే మాటల్లో నిజమెంత? బైక్ వెనుక కూర్చున్న అమలకు మాత్రమే అంత పెద్ద గాయం ఎందుకయింది? పోలీసులు ఎప్పటికైనా వాస్తవాలు వెలుగులో తెస్తారా, లేక యాక్సిడెంట్ అని కప్పిపుచ్చేస్తారా? పైకి కనిపిస్తున్నదొకటి, తెర వెనక మరో కోణం. అరకు ఎపిసోడ్పై ఎన్నో అనుమానాలు. ఆలస్యం అవుతున్న కొద్దీ ఆధారాలు మాయం. అమల కుటుంబానికి న్యాయం జరిగేదెప్పుడు? అమల తల్లిదండ్రులు పేదవారు. తల్లి దానమ్మ ఇడ్లీలు అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తోంది. తండ్రి విల్లేశ్వరరావు సెక్యూరిటీ గార్డ్. 19న రోడ్డు ప్రమాదం జరిగినప్పటి నుంచి వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గుండెల నిండా భారంతో ఆస్పత్రికి పరిగెత్తుకొచ్చారు. కూతురు కళ్లు తెరుస్తుందని, తమతో మాట్లాడుతుందని రాత్రి పగలు ఆశగా ఎదురుచూశారు. ప్రమాదం జరిగిన 2 రోజులకు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచింది అమల. డాక్టర్ల ద్వారా కూతురి మరణ వార్త విన్న వెంటనే తండ్రి మతిస్థిమితం కోల్పోయాడు. తల్లి గుండె చెరువైంది. ఈ కుటుంబ వెలుగు ఆరిపోయింది. మరి పోలీసుని చూడండి అక్కడ ఉండిపోయాను. తర్వాత స్నేహితులు మీతో పాటు ఉన్నారా, వెళ్ళిపోయారు? గడి ఉండి వెళ్ళిపోయినారు. మరి మా చుట్టాలు ఏమన్నారు, మరి ఇంకెవరు లేరు. అది నాకు పిల్లకి తీసుకెళ్ళింది అదే, చంపింది అదే. మరి ఇప్పుడు చనిపోయింది ఎప్పుడు? శనివారం, సోమవారం 1:30కి శనివారం అంతే. మరి నాకు తీసుకెళ్ళడం అదే, శవం గొప్ప చెప్పింది అదే. మరి ఇంకా రెండో వాళ్ళు ఎవరు లేరు. ఇంకా అక్కడ ఏం జరిగిందో నాకు తెలదు. అంతా అయిపోయిన తర్వాత పోలీసులు ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు. మీకు న్యాయం చేస్తామంటూ ధైర్యం చెబుతున్నారు. తమను ఆదుకోవాలంటూ విశాఖ పోలీస్ కమిషనర్కు తమ కష్టాన్ని చెప్పుకున్నారు తల్లిదండ్రులు.
జరిగింది రోడ్డు ప్రమాదంలా కనిపిస్తున్నా తమ కూతురి మృతిపై అనుమానాలు ఉన్నాయన్నారు. మాకే టెన్షన్గా ఉంది. మధ్యాహ్నం నుంచి అమ్మాయితోనే అమలతోనే ఉన్నాను. నేను యాక్సిడెంట్ అవగానే నాకు తెలీదు. మేము అమల వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, మేము వెనకని వచ్చాము. అయితే ఆటోలో నుంచి మేము ఇక్కడ వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడ నుంచి కేజెస్ తీసుకెళ్ళిపోమని చెప్పారు. అందుకని చెప్పేసి మేము కేజెస్ తీసుకొస్తామండి అని చెప్పిందండి. అంతకుమించి ఇంకేం చెప్పలేదు. అమల మరణంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. పోలీసులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నాయి. ఇదే ధనవంతుల విషయంలో జరిగితే ఇలాగే చేస్తారా అని నిలదీస్తున్నాయి. సుమోటోగా వ్యవహరించిన కేసులు అనేక కేసులు చూసాం. కంప్లైంట్ ఎవరు ఇవ్వక్కర్లేదు, కానీ అక్కడ ఏ రకంగా జరిగింది, ఎలా జరిగిందని ఇన్వెస్టిగేషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాళ్ళు ఐదుతో కలిపి సిపి గారిని కూడా కలుస్తున్నారు. డెఫినెట్గా అమ్మాయి మరణానికి కారకులైన వారిని, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఏదేవైనా అమల జీవితం అకారణంగా ముగిసిపోయింది. కనీసం జరిగిన ఘటనపై నిజాయితీగా దర్యాప్తు జరిగితే అదే ఆ కుటుంబానికి 10,000.